మీ అందరికీ రిపబ్లిక్ డే రోజు షాక్ అయిన విషయం చెప్పనా? అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, ఆయన అణుబాంబు వివరాలని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ చుట్టాలకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన ఒక తీవ్రవాది. ఇంకో విషయం చెప్పనా, అమెరికా వెళ్ళేటప్పుడు ఆయన బట్టలు ఇప్పి నించోబెట్టారు. మీకు ఇది నేను చెప్తుంది కాదు, మన ఇండియాలో ఫేమస్ అయిన నిత్యానంది యాతిధర్ సరస్వతి ఈయన చెప్తున్నారు. వినండి, నేను వింటే మీరు అర్థమవుతుంది. अब्दुल कलाम सबसे बड़े गद्दारों में से है भारत के। अमेरिका गया तो अमेरिका में जो है नंगी करके उसकी तलाशी ली गई थी. మీరు విన్నారు కదా, ఇది అన్నది నేను కాదు, యాతియానంద సరస్వతి బత్తాయి. ఈ బత్తాయి మొత్తం బత్తాయి కప్పుకొని పెద్ద చిన్న చితక స్వామీజీ కాదండి, చాలా పెద్ద స్వామీజీ. మన ఇండియాలో స్వామీజీలు కొద ఉండదు. సో ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే, మసీద్, ఇది మసీద్ దగ్గర ఉంటుంది కదా, జై శ్రీరామ్, వెళ్ళి ఆ మసీద్ని బద్దలు కొట్టడం. ఎందుకు చేస్తున్నారు అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం. అంటే ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే, మీరు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్లో జిహాద్ అని చెప్పి విప్లవాలు చేస్తుంటే, మన హిందుస్థాన్లో మటుకు ఈ బత్తాయి గ్యాంగ్ జై శ్రీరామ్ అని చెప్పి విప్లవాలు చేస్తున్నాం. చాలా అన్యాయం, అందరూ మేల్కోవాలి. సో ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు ఏం చేస్తే మన దేశం అందరం కలిసి హ్యాపీగా ఉంటామంటే, ఇదిగో దానికి సొల్యూషన్ కూడా నేను చెప్తున్నాను. ఈ ముస్లిం పిల్లలందరూ కలిపి నిన్న కేరళలోని హనుమాన్ వీడియో చేశారనమాట. అందరూ గురకాలతో ఉన్నారా, ఎంత బాగా మాట్లాడారు. సో అలాగా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అని బత్తాయిలు అన్ని మతాల్లోనే ఉన్నారు. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టి వ్యాపారం. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సమస్య, అతిపెద్ద వ్యాపారం ఏంటంటే మత వ్యాపారం. మత విద్వేషాలు రెచ్చగొట్టి వ్యాపారం చేసుకోవడం, ఇంకేం ఎంప్లాయ్మెంట్ లేదు. దీనికి మనం కాపాడుకోకపోతే దేశం ఇంకా ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్తూనే ఉంటుంది తప్ప. ఎందుకంటే గాంధీజీని వేసేసారు, మీరు అందరూ చూశారు, చెత్త చేసి పడేశారు. తర్వాత మదర్ తెరీసా క్రిస్టియన్, మొత్తం చెత్త చేసి పడేశారు ఆమె గురించి. తర్వాత షిర్డీ సాయిబాబా ముస్లిం, చెత్త చేసి పడేశారు. ఇప్పుడు అబ్దుల్ కలాం. సో ఇలాగా తీసుకుంటూ వెళ్ళిపోతే మన దేశం మనమే అయిపోతుంది. హిందూ అయినా, ముస్లిం అయినా మనం అందరం కలిసి, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం కలిసి ఉండేటట్లు మంచి వీడియోలు చేయాలి. నేను ఐఏఎస్లకి, ఐపీఎస్లకి రిక్వెస్ట్ చేస్తాను, ఈ బత్తాయిలు నాంబిషాన చదువుకోలేని ఎదవరు స్వామీజీలు అయిపోయి ఈ జంజీ కిడ్స్ని, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాను. దయచేసి మీరు రండి అయ్యా, మీరు గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా మాట్లాడకండి. వచ్చి మన సమాజానికి ఉపయోగపడినవి కొన్ని మాటలైనా మీ ద్వారా వెళ్తే ఐఏఎస్లకి, ఐపీఎస్లో చదువుకున్న దానికి చాలా విలువ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లోకి, యూట్యూబ్లోకి దయచేసి రండి. అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. గారు నా దేవుడు డాక్టర్ జే అబ్దుల్ కలాం గారు ఇల్లు హౌస్ ఆఫ్ కలాం.